10,000 కోట్ల రూపాయలతో దాదాపుగా 2,700 కోట్లు ఉస్మానియా హాస్పిటల్, వరంగల్ టీమ్స్, అల్వాల్ టీమ్స్, ఎల్బీ నగర్ టీమ్స్, సనత్ నగర్ టీమ్స్, నిమ్స్లో కూడా జస్ట్ ఈ హాస్పిటల్స్ని ఆల్మోస్ట్ 10,000 బెడెడ్ హాస్పిటల్స్ కింద నిర్మాణం చేయబోతున్నాం. ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ 10,000 to 11,000 crores ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సమకాలీన సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు విద్యను, వైద్యాన్ని, వ్యవసాయాన్ని ఈ 3 అంశాలను ఒక నూతన ఛాలెంజ్ కింద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్న, వైద్యశాఖ మిత్రులు దామోదర్ రాజనరసింహ గారికి ఇచ్చిన ప్రత్యేకమైన దృష్టి పెట్టి పేదలకు విద్య, వైద్యాన్ని సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించగలిగినప్పుడు 90% రాష్ట్రంలో ఉండే సమస్యలు మేము పరిష్కరించిన వాళ్ళమే అవుతాం. వీ నీడ్ నాట్ టు గివ్ మోర్ అండ్ మోర్ వెల్ఫేర్. గ్రామంలో ఉండే పేదవాడికి విద్యను అందిస్తే వాడు డాక్టరో, లాయరో, ఇంజనీరో, సైంటిస్టో అయిందంటే నేను వాడికి పెన్షన్ ఇవ్వడమో, లేకపోతే రేషన్ ఇవ్వడమో, బియ్యం ఇవ్వడమో, రేషన్ కార్డు ఇవ్వడమో, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అతనికి ఒక సాంకేతిక పరమైన వృత్తి నైపుణ్యాన్ని నేర్స్తే అతను ప్రభుత్వం దగ్గర చేయి జాసడు. అతనికి అవకాశాలు లేవు కాబట్టి ప్రభుత్వం వైపు సహాయం కోసం చూస్తున్నారు ఈ నిస్సహాయులు. సో ఈ నిస్సహాయులను అందరినీ కూడా ఎంపవర్ చేయాలనేదే మా ఉద్దేశం. ఈరోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా అత్యధికంగా ఖర్చు అవుతుంది. అంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, లేకపోతే ఒక పేషెంట్ను ట్రీట్ చేయడానికి అవసరమైన మెడిసిన్స్ కావచ్చు, ఇతర కావచ్చు, చాలా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును పేదలు భరించలేని స్థాయికి వచ్చింది. అంత ఖర్చు పెట్టకపోతే ఆసుపత్రులు ఆ వైద్యాన్ని అందించలేని పరిస్థితి. ఎవరి వైపు చూసినా అది కరెక్టే అనిపిస్తుంది. సమస్య యజమానుల వైపు చూస్తే ఇది కరెక్టే అనిపిస్తుంది. ఇంత పెద్ద హాస్పిటల్ టాలెస్ట్ టవర్ని మెయింటైన్ చేయాలంటే ఉత్త ఏసీలకు ఎంత ఖర్చు అయింది, క్లీన్గా మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు ప్రొఫెషనల్స్ వదిలేసేయండి. జస్ట్ టు మెయింటైన్ అప్ టు ది మార్క్ ఆల్సో దే హ్యావ్ టు స్పెండ్ ఏ లాట్. ఇంత పరిశుభ్రంగా దీన్ని నిర్వహించాలంటే అయ్యే ఖర్చు, డాక్టర్లు, ఇదంతా వ్యవస్థ. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,15,00,000 కుటుంబాలకు జీవిత బీమా తీసుకురావాలని మా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈరోజు జీవిత బీమా, ఆరోగ్య భద్రత ఈ రెండింటిని పేదలకు అందించాలనుకుంటున్నాం. ఈ యాజమాన్యాన్ని కూడా మీరు గతంలో ఏ విధంగా అయితే ఒక పేషెంట్ వచ్చినప్పుడు వారిని మీ కుటుంబ సభ్యులుగానో లేదా మీరు వాళ్ళకి కుటుంబ సభ్యులని ఒక నమ్మకం, విశ్వాసం కల్పించే విధంగా ఏదైతే సహాయాన్ని, వైద్యాన్ని అందిస్తున్నారో భవిష్యత్తులో ఇదే విధంగా మీరు రాణించాలి. దేశానికే గుర్తింపు తీసుకురావాలి. మీరు దేశంలో గుర్తింపు తెచ్చుకోవడం అనేది ఎలాగూ తెచ్చుకుంటారు.